జనం టీవీ దుమ్ములేపే ముచ్చట్లలో ఇగో శ్రీశైలం తాత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తుంది కదా. ఇవాళ చూద్దాం ముందుగాల అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇక అందరు పండుగ చేసుకోవాలి మంచిగా. ఇక ఏంటంటే ముచ్చట్లలో పోతే ఇక మన రేవంత్ రెడ్డి సారు ఏం చేస్తుండు అంటే అంత మంచిగా చేస్తుండు కానీ కొత్త కాడ పోతుంది. ఇక మధ్య ఇప్పుడైతే సన్నాల కాడ సన్న బియ్యం కాడ ఇస్తుండు, ఎవరింటి కాడ ఆడ పోతుండు తింటుండు అట్లనే. కానీ మళ్ళా తినక ఉండక ఇగో మళ్ళీ కూలబెట్టే ప్రోగ్రాం పెట్టినాడు. మళ్ళా ఈ కూలబెట్టుడు సలగుండా ఎప్పుడు ఈ కాలయాపనే ఉన్నట్టుంది. మొన్నటిదాకానేమో జేసీబీని పెట్టి అడుగులో కొట్టిండు. అదే నువ్వు అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాడ అడుగులో కొట్టి ఆయన సుప్రీంకోర్టు దాకా వచ్చే ముచ్చట వాళ్ళు వచ్చిర్రు. ఏమైందో ఏం కథనో ఆడ ఇంత మొట్టికాయలు లెక్క పడ్డట్టే ఉన్నాయి. ఇక ఆనంగానే అది పక్కకి పెట్టిండు. ఇక మళ్ళీ ఇంకోటి కూల పెట్టిండు. ఇది ఏడగులో కొడుతుండు ఏం కథ అసలు ఒక్కసారి ఇది అరుచుకుందాంపా. చెప్పండి సార్, మేము ఎక్కడికైనా పోవాలి సార్. చిన్న గుడిసిపోతే మీ పరిస్థితి మా పరిస్థితి ఏంటి చెప్పండి సార్. మీరు రోడ్డు మీద ఆడాలా? మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి సార్ చిన్న పిల్లలు పెట్టుకొని. మాకు న్యాయం చేయండి సార్, మాకు అదే కావాలి. మాకు ఇది తీసేసిన మాకు తలమని చూపించండి సార్. గుడిసెలు వేసుకుంటా కన్నా మాకు రూమ్ రెంట్లు కట్టుకుంటా కూడా మాకు స్తోమత లేదు సార్. మాకు లేదు సార్ రూమ్ రెంట్ కట్టుకుంటా కూడా. మా ఆయన కిడ్నీ పేషెంట్ సార్. మా ఆయన 2 కిడ్నీలు కూడా పోయినాయి సార్. ఒక్కదాన్ని కష్టపడుకొని మా ఆయన పిల్లల్ని పెంచుకున్నాను సార్. నాకు 2 ఆడపిల్లలు సార్, ఒక కొడుకు. వాళ్ళు పెట్టుకొని నేను పెంచుకున్నాను సార్. నేను ఈ గుడిసుకొని గుడిసుకొని లేకపోతే మేము ఎక్కడికైనా బతకాలి సార్. చెప్పండి సార్. చూసిరు కాదుల్లా అయ్యో గది ముచ్చట ఏడవాడతాడ కూల కొట్టుడే ఉంది అనుకో రాదు సార్ది. సార్ వచ్చిన కాంచి మొదలు పెడితే నాగార్జున సార్ మీద పడ్డాడు. నాగార్జున సార్ అయిపోగానే మళ్ళీ ఇగో ఆయన ఉన్నాడు కదా పుష్ప 2 తగ్గేదేలే అని ఆయన మీద పడ్డాడు. ఆయన అయిపోగానే ఇగో మళ్ళీ ఈ హైడ్రా చెప్పి అంత కూల కొట్టుడే ఉంది అనుకో రాదు. ఇక అప్పుడు వస్తరాకట్టనే ఏం చెప్పిండు సారు, ఈ ధరణి ఉంది కదా కేసీఆర్ పెట్టిన ధరణి, ఆ ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేస్తానడుగా. మరి ఆడ బంగాళాఖాతంలో పడేసి ఈడ శిల్పారామంలో భూభారతి ఓపెన్ చేస్తున్నట. ఇగో అందుకేనుల్లా ఈ శిల్పారామం పక్క పొంటి ఉన్న గుడిసెలన్నీ ఎల్లగొడుతున్నా అనుకోరాదు. ఇగో గది ఈ సర్కారు ఇట్లా చేస్తుంది. వచ్చిన కాంచి కూలగొట్టుడు కాలయాపన చేసుడు, కూలగొట్టుడు కాలయాపన చేసుడు ఇదే నడుస్తుందని అందరు గుసగుస పెట్టుకుంటుర్రు. ఆయనతో ఎవరన్నా మన దోస్తుగాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారంటే మనం ఏం చేస్తాముల్లా ఆయనతో మందలు ఇచ్చేస్తాం. ఆయనలతోటి ఆలీలతోటి ఫోన్లు చేపించి జర మావాడేసారని చెప్తుంటాం. ఇక మరి జైలుకి పోతే ఎట్లుంటుంది ఉల్లా? ఇక జైలుకి పోతే ఆయనతో ములాఖాత్ కాడ ఏం చేస్తాము, ఈ అరటి పనులు గిరిటి పనులు తీసుకుపోయి మందలు ఇస్తుంటాము. కానీ గీడ గట్ల జరిగినలో ఈ ఆంధ్రలో ఒక్కసారి ఏమైందో చూడు. ఈసారి ఏం చేసిండో బాగా చూసి రానుల్లా. ఈ టీడీపీ కార్యకర్త ఇగో ఈ మేడాన్ని తిడితే ఆయనతో ఏమైంది, టీడీపీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిరే కాక ఆయనతో జైలుకు పట్టుకపోతాడు చేసిర్రు. గట్టెట్లా తిడతామని చెప్పి ఈ సార్ ఉన్నాడుగా ఇదివరకు పోలీస్ ఆయన సారు ఎంపీగా చేసిండు గోరంట్ల మాధవ్ సారు. ఈ సారే ఇగో ఏకంగా కష్టడున్న మనిషిని కొట్టనిక పోయిండు అనుకో రాదు. అరే గట్టెట్ట కొడతావు సార్, పోలీసు నువ్వు నిరెందుకు మరాళ్ళు వాళ్ళ పని వాళ్ళు వేసుకుంటూ పోతారు. వాళ్ళు నల్ల మూసుకు వేసుకొని తీసుకోపోతారు. ఎట్లా తీసుకోపోతే మీకేంది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ ఇగో ఈసారి ఎమ్మడివాడి కొట్టనీకి పోయినందుకు చూడబోయిన ఆయన కూడా జైలుకే పోయిండు అనుకో రాదు. ఆఖరికి ఈసారి కూడా లోపడేసిర్రు. ఇక గది ముచ్చట. ఆయనతో ఇవాళ మన చెట్లు పెట్టించే పెద్ద మనిషి ఉన్నాడు కాదు. అరే ఆ పెద్ద మనిషి కాలం చేసిండులా. ఆ పెద్ద మనిషి అనగానే మీకు అర్థం కావచ్చు. అదేనులా మన వనజీవి రామయ్య. అరే రే ఏకంగా సారు నెత్తి మీద కూడా చెట్లే ఉండేది అనుకోరాదు. ఆ టోపీ మీద కూడా మొత్తం చెట్లే ఉండేది. హరితారం అని పేరు పెట్టి ఏకంగా 1 కోటి మొక్కలు నాటించిండు సారు. అరే మంచి పెద్ద మనిషి ఉండే. ఆ పెద్ద మనిషి ఇవాళ కాలం చెల్లిండు. సారు ఒకసారి ఇదివరకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది సారుకు గిట్లనే మంచి మంచి చెట్లు పెట్టినందుకు. అవునులా వెనకట అశోకుడు పెట్టించిండు, ఇప్పుడు ఈ వనజీవి రామయ్య. ఇక మరి ప్రభుత్వం కూడా మరి ఏం చేస్తుందో ఈ సార్ను చూడాలి. మరి రైట్ హరితారం బ్రాండ్ అంబాసిడర్ వనజీవి రామయ్య తాత కన్ను మూసిండు. 1 కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరుగాంచిన వనజీవి రామయ్య ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్ను మూసిండు అనుకో రాదు. ఆయన స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2017 పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. వృక్షో రక్షిత అంటూ మొక్కల పెంపకాన్ని ప్రచారం చేసిండు. కేసీఆర్ ప్రభుత్వంలో హరితారంలో ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఇంటికి ఎవరు వచ్చినా ఒక మొక్కను గిఫ్ట్ గా ఇచ్చేటోడు అట సారు. ఆయన కృషిని గౌరవిస్తూ ప్రభుత్వం 6వ తరగతి పాఠ్యాంశాల్లో రామయ్య జీవితాన్ని కూడా చేర్చింది అనుకోరాదు.
ఎట్లుంటది ఏడ పడితే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి ఫోటోలు వేసి మా రాంగన అంగో ఆర్బాలతోటి వేస్తుంటారు ఏడ మీటింగ్లు అయినా కూడా. కానీ ఇగో గీడకి ఎమ్మెల్యే సార్ ఫోటోనే మర్చిపోయిండు, కలెక్టర్ సారు అరే కట్టడం మర్చిపోయిండు. ఏం కథ ఒకసారి చూద్దాం పర్రి. కేటీఆర్ ఫోటో లేకుండా ఫ్లెక్స్ ఏర్పాటు చేయించిన సిరిసిల్ల కలెక్టర్ సారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనే ఆపరేల్ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో లేకుండా పోయేసరికి ఫ్లెక్సీని ఆయనతో తీసిండట. ఆయనతో అల్లీళ్ళు అన్నరేమో సార్ను. జనండి దుమ్ములపై ముచ్చటల్లా ఇక ఇంకో ముచ్చట. ఆయన ఎర్రన్నలు అంటే ఎట్టుంటది, ఎర్రన్నల పార్టీ అంటే మాట గిరి దాటది, మాట కట్టుబడి ఉంటారు, ఎవరు ఏమన్నా ఊరుకునే లేదు. ఆయనతో ఒక్కరు ఉన్నా కూడా బస్సు కట్టం పడి ధర్నా ఏమంటే కూడా ముందు ఉంటారు. అటువంటి పార్టీలను అప్పుడు ఏమన్నాడు కేసీఆర్ సారు, తోక పార్టీలతోటి ఏమవుతుంది ఏం కాదే కాదా అన్నాడు. అన్నట్టే అని మళ్ళీ మునుగోడు ఎలక్షన్లు రాగానే ఏం చేసిండు, ఇగో గలం కలుపుకొని పోయిండు. గలం కలుపుకొని పోతేనే మద్దతు ఇస్తేనే పార్టీ గెలిచింది, అది బయటపడ్డాడు. అది అట్లుందా? ఇగో ఇవాళ సుత ఏమైందో చూడు. రైట్, కల్వకుంట్ల కవితక్క సిపిఎం పార్టీ ఆఫీసుకు పోయింది. బీసీ రిజర్వేషన్ల మద్దతు కోసం ఇగో ఈ అన్నలను ఎర్రన్నల మద్దతు కొడతా అని పోయి గీ తీరుగా జాన్ వెస్లీ తోటి గీ తీరుగా ముచ్చట పెట్టింది అనుకోరాదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరుగా, అధికారం లేకపోతే ఇంకో తీరుగానే అందరికి గుచ్చ పెట్టుకుంటుర్రు.